ప్రభావంపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. లైవ్ చూసాం. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చెరువులు విరిగిపడ్డాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం హైదరాబాద్ హైవేపై కొండ చెరువులు పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలుగుతోంది. అటు జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తడంతో వాటిని చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చెరువులు విరిగిపడ్డాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం హైదరాబాద్ హైవేపై కొండ చెరువులు పడుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలుగుతోంది. అటు జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తడంతో వాటిని చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తల చర్యలు చేపట్టారు. రైట్గా శ్రీశైలం జలాశయం వద్ద కొండ చెరువులు విరిగిపడిన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. బ్రాహ్మణి గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు శ్రీశైలం డ్యామ్ సైట్ ఏరియా నుంచి పవర్ బ్యాంక్ వెళ్లే పవర్ స్టేషన్ వెళ్లే దారిలో శ్రీశైలం హైదరాబాద్ రహదారిలో ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఏదైతే కొండ నుంచి వస్తున్నటువంటి మట్టితో పాటు ఈ భారీ వర్షాలకు రాళ్లు రోడ్డు మీదకి వచ్చి పడటంతో ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడిన ఘటన బయటకు వచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఎవరు కూడా ఆ సమయంలో అక్కడ ప్రయాణం చేయకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మొత్తం కొండ ప్రాంతంలో పైన ఉన్నటువంటి ఆ చర్యలు కొంత మేరకు మట్టి వెదిగి రోడ్డు మీదకి రావడంతో ఒకసారిగా కూడా అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే శ్రీశైల జలాశయం పూర్తి స్థాయికి చేరుకోవడంతో అక్కడి నుంచి 10 గేట్లను వేసి దిగువకు సాగర్కు నీటి విడుదల చేస్తున్న నేపథ్యంలో రానున్న వారాంతం వీకెండ్ కావడంతో అక్కడికి కూడా పర్యాటకులు అధిక మొత్తంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి కనపడుతుంది. చుట్టూ కూడా ఎక్కడైతే కొండ చర్యలు లూజ్ గా ఉన్నాయో వాటిని పరీక్షించి ఇంకా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అన్నది సమీక్షించి సరైన చర్యలు తీసుకుంటామని అయితే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.